ఈరోజు మీకు ఒక సరికొత్త ప్లేస్లో సరికొత్త రుచులతోటి మళ్ళీ ఇంకొక వీడియో తీసుకొచ్చాము. ఇది వైజాగ్లోని ఒక రెస్టారెంట్. ఇది వైజాగ్లోని ద్వారకా నగర్లో ఉన్న హోటల్ వి అనే ఒక హోటల్లో దానికి అసోసియేటెడ్ రెస్టారెంట్, ఆలివ్ ఫైన్ డైనింగ్ అనమాట దీని పేరు. ఈ హోటల్లో వంటలు టేస్ట్గా ఉంటాయనేసి ఆల్రెడీ మాకు కొంతమంది చెప్పారు. అందువల్ల మేము ఇక్కడికి వెళ్ళాము. అయితే ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి జొమాటోలో 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది అండ్ రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. జనరల్గా మనం హోటల్లో ఒక రూమ్ తీసుకున్నాం అనుకోండి, ఆ రూమ్తో పాటు బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అని ఒక 200-300 ఎక్స్ట్రా పెట్టేసి ఛార్జ్ చేస్తూ ఉంటారు. అదొక ఆప్షన్. లేదా డైరెక్ట్గా రూమ్ కూడా తీసుకునే ఆప్షన్ ఉంటుంది. సో అందులో భాగంగా వీళ్ళు కూడా మార్నింగ్ బుఫే బ్రేక్ఫాస్ట్ ఉంది. అలా కట్టే రేట్లు మాత్రం వాచిపోయేలాగా ఉన్నాయి. సో అందువల్ల అందరూ బుఫే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు అనుకుంటా. ఎందుకంటే ఒక ఇడ్లీ వచ్చేసి 150 రూపాయలు ఉందన్నమాట. సో ఆ విషయాన్ని పక్కన పెడితే మెయిన్ కోర్స్ అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ రేట్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈ వీడియోలో చివర్లో మీకు మెన్యూ పెడతాను. మీకు కావాల్సిన వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. సమయాభావం వల్ల స్టార్టర్స్ ఆర్డర్ తెచ్చుకోలేదు. కాకపోతే ఒక్కటి టేస్ట్ చేద్దాం అనేసి క్రిస్పీ కార్న్ ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. ఇది కూడా లైట్గా కారం ఎక్కువగా లేకుండా పైన కోటింగ్ క్రిస్పీగా ఉందన్నమాట. కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇది తీసుకోవద్దు, బట్ టేస్టీగా కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మెయిన్ కోర్స్ ఆర్డర్ చేసాము. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే వీ స్పెషల్ సర్ఫ్ అండ్ టర్ఫ్ బిర్యానీ అనమాట. అంటే ఏం లేదు, 3 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ కలిసి ఉంటాయి. అంటే ప్రాన్స్, చికెన్, మటన్ ఇవన్నీ కలిపి అనమాట. పైన ఒక ఆమ్లెట్ కూడా వేసి ఇస్తాడు, చుట్టూ కొంచెం కీరా స్లైసెస్ ఇస్తాడు. ఇంకొకటి విడిగా మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. దాంతోపాటు చివరిగా ఒక చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసానులేండి. బట్ అన్నీ ఓవరాల్గా టేస్ట్ బాగున్నాయి. బిర్యానీతో పాటు అకంప్లిష్మెంట్స్ కింద షేర్వా కాకుండా చికెన్ గ్రేవీ ఇస్తాడు, కొంచెం లైట్గా చికెన్ పీసెస్. దాంతోపాటు రైతా చాలా క్రీమీగా, ఐ థింక్ మన ఫ్రెష్ క్రీమ్ వాడాడు. కర్డ్ క్వాంటిటీ ఒక హాఫ్ అయితే ఫ్రెష్ క్రీమ్ క్వాంటిటీ ఒక హాఫ్ తోటి కలిపాడు అనమాట. ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక సర్ఫ్ అండ్ టర్ఫ్ బిర్యానీ బాగా హెవీ ఈటర్లు అయితే 2, మీడియం ఈటర్స్ అయితే 3 తినొచ్చు. దాంతోపాటు మన స్టార్టర్స్ ఇలాంటివి కనుక ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా హెవీ ఈటర్సే 3 తినొచ్చు అనమాట. అంత క్వాంటిటీ ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఒకవేళ వైజాగ్ విజిట్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇందాక నేను చెప్పాను కదా గ్రేవీ అనేసి, కొంచెం థిక్ టెక్స్చర్ తోటి చికెన్ ముక్కలు అవన్నీ ఇచ్చారు. రైతా కూడా చాలా క్రీమీగా ఉంది, టేస్టీగా ఉంది, పుల్లగా కూడా లేదు. ఇదిగోండి, ఇక మీకు మెన్యూ పెడుతున్నాను. ఇంతటితో మీకు వీడియో నచ్చినట్లయితే స్కిప్ చేయండి. మెన్యూ చూడాలనుకుంటే కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.